హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. ఇది నేను తిరుపతిలో వెళ్ళినప్పుడు ఒక బుక్ స్టాల్కి సందర్శించానండి. అక్కడ చాలా పుస్తకాలు అయితే ఉన్నాయి. నాకు కావాల్సిన పుస్తకాలను అయితే నేను ఒక 2-3 కొనుక్కున్నాను. ఆ షాప్ అతను అయితే వివరిస్తున్నారండి, ఎవరు ఎలా రాశారు ఏమిటి, వారి యొక్క విధానం ఏమిటి అనేది చెప్తున్నారు. పుస్తకాల యొక్క వివరణ చాలా బాగా ఇచ్చారు వాళ్ళైతే. నాకు చాలా బాగా నచ్చింది. కాసేపు అలా చూశానండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. రకరకాల పుస్తకాలు చాలా బాగున్నాయి. నాకు నచ్చినవి నేను తీసుకొని వచ్చాను. వివరిస్తున్నారు అలాగా. కఠోపనిషత్తు మీద స్వామీజీ వ్యాఖ్య రాశారు. దాని మీద పుస్తకాలు వేస్తున్నారు. అమ్మ మాటలు దారి తీర్పాలి. చదవండి, పేరు చదువుతూ అనుకుంటే అసలు ఇది వేద భాష్యం భగవద్గీత. వీరవారని ప్రతి నెల అనుకుంటుంటారు. దాని మీద స్వామి మాటలు. ప్రతి నెల భాగవతం మీద 7 సంవత్సరాల నుంచి 2 పేజీలు ఉంటాయి కంటిన్యూగా. యయాతి మహీపతి యయాతి రాజుదేవాడు మహాభారతం. అతనికి 3 మంది కొడుకులు. ఆయన 3 మంది కొడుకు ఆయుష్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు ఎక్కడంటే ఆయన ఒక రకమైన ఇది అంటే ఏమి లేదు జీవితంలో అని చెప్పేసి ఆయన ఆ ఏపీ కథ ఎలా ఉంటుంది భాగవత వస్తువులు వస్తుంది. రామకృష్ణ శారదాదేవి శిష్యులు లేరు, స్వామీజీ లేరు. ఆయన మాటలు అడుగుతాడు ఎలా అంటే మన కోసం చెప్పినట్టుంటాయి. మళ్ళీ ప్రతి నెల ఒక అన్నమైన పాట, ఆ పాట ప్రభావం. ఇది కూడా 7 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నారు. ప్రతి నెల ఏదో ఒక పాట. మళ్ళీ చివరిలో బొమ్మల కథలు.